అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహావతార్ నరసింహ సినిమా ఎన్నో సంచలన రికార్డులను బద్దలు కొడుతూ దూసుకు వెళ్తోంది. అత్యంత తక్కువ బడ్జెట్లో డైరెక్టర్ అశ్విన్ కుమార్ సారథ్యంలో ఈ సినిమాను రూపొందించారు. ఆయన భార్య నిర్మాతగా మారి ఈ సినిమాకి ఇద్దరు ప్రాణం పెట్టి పనిచేశారు. అవుట్పుట్ చూసిన హోంబెల్ ఫిల్మ్స్ సంస్థ సినిమాను రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చింది. తెలుగులో ఈ సినిమాను గీతా ఆర్ట్స్ సంస్థ తమ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్లో రిలీజ్ చేసింది. ఇక ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు దూసుకొచ్చిన ఈ సినిమా ఇప్పటికీ హౌస్ఫుల్ షోలతో దూసుకుపోతోంది. ఇక ఈ సినిమా శనివారం రోజు అంటే నిన్న ఏకంగా ఇండియా మొత్తం మీద 6 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. సినిమా రిలీజ్ అయిన 30వ రోజు, అది కూడా కూలీ, వార్ 2 లాంటి సినిమాల పోటీని తట్టుకొని ఆ రేంజ్ కలెక్షన్స్ రావడం అంటే అది మామూలు విషయం కాదు. ఇప్పటికే 259 కోట్ల రూపాయల కలెక్షన్లను క్రాస్ చేసిన ఈ సినిమా ఈ రోజుతో 300 కోట్ల కలెక్షన్స్ క్రాస్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈ సినిమాకు సీక్వెల్గా మహావతార్ పరశురాం సినిమాను రూపొందించేందుకు దర్శకుడు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాడు. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస డిజాస్టర్లతో నలిగిపోతున్నాడు. భారీ అంచనాలతో వచ్చిన కింగ్డమ్ కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. లాంగ్ రన్లో చేతులెత్తేసింది. దీంతో ఇప్పుడు విజయ్ ఆశలు మొత్తం రాహుల్ సంకృత్యాన్ మీదనే పెట్టుకున్నాడు. వీరిద్దరి కాంబోలో గతంలో వచ్చిన టాక్సీవాలా మంచి హిట్ అయింది. అందుకే ఈ మూవీతో ఖచ్చితంగా హిట్ కొడతామనే నమ్మకంతో ఉన్నారు. ఇందులో రష్మిక నటిస్తుండటం మరో అంశం. రష్మిక విజయ్కు ఓ సెంటిమెంట్. గతంలో వీరిద్దరు నటించిన గీతా గోవిందం బ్లాక్ బస్టర్ అయ్యింది. ఏకంగా 100 కోట్ల క్లబ్లో చేరింది ఆ మూవీ. ఆ తర్వాత వచ్చిన డియర్ కామ్రేడ్ మూవీ కూడా యావరేజ్గా ఆడింది. అందుకే ఇప్పుడు రష్మిక సెంటిమెంట్ తనను హిట్ ట్రాక్ ఎక్కిస్తుందనే నమ్మకంతో ఉన్నాడు విజయ్ దేవరకొండ. పైగా రాహుల్ మీద నమ్మకంతో పాటు మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండటం కలిసొచ్చే అంశం. ఇలా అన్ని విధాలుగా ఈసారి పర్ఫెక్ట్ చేసుకొని రంగంలోకి దిగుతున్నాడు విజయ్. అన్ని ఆయుధాలకు తోడు రష్మిక సెంటిమెంట్ తన వెనుకుంది కాబట్టి ఈసారి గట్టిగానే కొట్టాలని ఫిక్స్ అవుతున్నాడు విజయ్. ఈ మూవీ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కాబోతోంది. 2026లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ లేటెస్ట్గా కూలీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా మిశ్రమ స్పందన రాబట్టింది. కానీ భారీ హైప్ కారణంగా భారీ వసూళ్లు రాబట్టింది. తమిళనాడు మొదటి అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం కూలీ థియేటర్స్లో రన్ అవుతోంది. ఈలోగా సూపర్ స్టార్ నెక్స్ట్ సినిమా ఏంటనే క్యూరియాసిటీ నెలకొంది. ఇప్పటికే వెట్టయాన్ డైరెక్టర్ జ్ఞానవేల్, మారీ సెల్వరాజ్, శివ, ఆదిక్ ఇలా పలువురు దర్శకులు రజనీకి కథలు చెప్తున్నారు. అయితే ఇటీవల కూలీ సినిమా డైరెక్టర్ లోకేష్ కనకరాజ్తో రజనీకాంత్, కమల్ హాసన్ కాంబోలో భారీ మల్టీ స్టారర్గా సినిమా రాబోతోందని తమిళ మీడియా నుండి వార్తలు వెలువడ్డాయి. ఇక కమల్ హాసన్ బ్యానర్పై ఈ సినిమా తెరకెక్కుతుందని కూడా అన్నారు. కానీ అఫీషియల్గా ప్రకటన రాలేదు. ఇప్పుడు లేటెస్ట్గా వీరందరూ కాదు అని మన తెలుగు డైరెక్టర్ పేరు గట్టిగా వినిపిస్తోంది. మహానటి, కల్కి వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు డైరెక్ట్ చేసిన నాగ్ అశ్విన్ ఇటీవల రజనీని కలిసి ఓ కథ వినిపించగా అది రజనీకి బాగా నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయమన్నట్టు చెన్నై సినీ వర్గాల్లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అన్నీ కుదిరితే వైజయంతి మూవీస్ బ్యానర్లో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. ఒకవేళ ఓకే అయితే కల్కి 2898 AD వాయిదా వేసే అవకాశం ఉంది. ఈ రోజుల్లో సినిమాకు హీరోలు కోట్ల కొద్దీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. సినిమా ఫ్లాపా హిట్టా అనేది వారు పట్టించుకోరు. వాళ్ళ కష్టానికి తగ్గ ప్రతిఫలం తీసేసుకుంటారు. కానీ ఓ హీరో మాత్రం మూవీ ఫ్లాప్ కావడంతో రూపాయి కూడా తీసుకోలేదంట. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాత అనిల్ సుంకర తెలిపాడు. అనిల్ సుంకర నిర్మాణంలో డైరెక్టర్ సురేందర్ రెడ్డి తీసిన మూవీ ఏజెంట్ 2023 ఏప్రిల్ 23న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాలో అక్కినేని అఖిల్ హీరోగా నటించాడు. భారీ బడ్జెట్తో తీసిన ఈ సినిమా ఘోరంగా డిజాస్టర్ అయింది. నిర్మాత చాలా నష్టపోయాడు. ఇక దీంతో హీరో అఖిల్ రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదంట. మూవీ హిట్ అయితేనే రెమ్యునరేషన్ తీసుకుంటానని ముందే చెప్పాడట అఖిల్. సినిమా ఆడకపోవడంతో రెమ్యునరేషన్ వద్దని చెప్పేశాడని నిర్మాత అనిల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.
అఖిల్కు రెమ్యునరేషన్ ఇచ్చి ఉంటే తాను ఇంకా నష్టపోయి ఉండేవాడని, ఆ విషయంలో హీరోకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పాడు నిర్మాత. అఖిల్ ప్రస్తుతం లెనిన్ అనే సినిమాలో నటిస్తున్నాడు. రాయలసీమ బ్యాక్డ్రాప్లో వస్తున్న ఈ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి. రీసెంట్గానే తాను ప్రేమించిన జైనబ్తో పెళ్లి చేసుకున్నాడు అఖిల్. ఎన్టీఆర్ లైనప్లో ఉన్న చిత్రాల్లో డ్రాగన్ ఒకటి. కేజీఎఫ్, సలార్ వంటి చిత్రాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటం విశేషం. అత్యంత భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థతో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తుండగా, యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది 25 జూన్న విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే ఈ సినిమాలో ఓ స్పెషల్ రోల్ కోసం మేకర్స్ ప్రత్యేకంగా 2 వేరే హీరోలను ఆలోచనలో పెట్టారు. హిందీ వర్షన్లో ప్రముఖ హిందీ హీరో, తమిళ వర్షన్లో ప్రముఖ తమిళ హీరోను సెట్ చేసే ప్లాన్లో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇకపోతే ఈ మూవీ ఎప్పుడో మొదలైనప్పటికీ మొదటి 3 రోజుల పాటే షూట్ జరిగిందని తెలుస్తోంది. మొట్టమొదటిగా ప్రశాంత్ నీల్ భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేశారట. 3000 మంది ఆర్టిస్టులతో కీలక చిత్రాలను షూట్ చేశారు. తర్వాత తారక్ వాటు చిత్రంతో బిజీగా ఉండటం వల్ల ప్రశాంత్ నీల్ ప్రాజెక్టుకు సమయం ఇవ్వలేకపోయారట. ప్రస్తుతం వాటు విడుదలై మిగతా కార్యక్రమాలన్నీ ముగియడంతో ఫుల్ ఫోకస్ ఇప్పుడు డ్రాగన్ చిత్రం పైన పెట్టారట తారక్. అయితే ఈ ఆలస్యానికి మరొక కారణం కూడా ఉందట. ఈ చిత్రం కోసం హైదరాబాద్లో భారీ ఇంటి సెట్ను నిర్మిస్తుందట ఆర్ట్ డిపార్ట్మెంట్. ఈ సెట్ నిర్మాణ పనులు పూర్తి అవ్వగానే సెప్టెంబర్ మొదటి వారంలో లేదా 2వ వారంలో రెగ్యులర్ షూటింగ్ పునఃప్రారంభం కానుందని తెలుస్తోంది.